ముందుగా అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ ఛానల్ ఇప్పుడు ఇంత మంచి పొజిషన్‌లో ఉండటానికి రీజన్ మీరే. మన ఛానల్‌లో చాలామంది మాన్‌స్టర్వర్స్ ఫ్యాన్స్ ఉన్నారు. అందరికీ థాంక్స్. నేను రోజు మాన్‌స్టర్వర్స్ వీడియోసే చేయాలంటే కుదరదు కదా! వేరే వీడియోస్ కూడా చేస్తున్నా. మీరు ఆ వేరే వీడియోస్‌ని కూడా చూడండి. మీకు నచ్చుతాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్‌స్టర్వర్స్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ టైటాన్స్ అయిన గాడ్జిల్లా ఎర్త్ మరియు షీమో ఒకదానితో మరొకటి తలపడితే ఎవరు గెలుస్తారు అనేదే ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి గాడ్జిల్లా ఎర్త్ గురించి తెలియదనుకుంటాం. అంతేకాకుండా ఈ టైటాన్ని మాన్‌స్టర్వర్స్‌లో ఎప్పుడు పరిచయం చేస్తారో ఏమో, కానీ తోహోలో ఈ గాడ్జిల్లా ఎర్త్ గురించి బాగా మెన్షన్ చేశారు. గాడ్జిల్లా ఎర్త్ అంటే మీరు ఏదో ఇంకో టైటాన్ అనుకోకండి. అది కూడా మన గాడ్జిల్లానే. ముందు చెప్తాం మీకు. ఇంకా షీమో గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఈ టాపిక్ మీద వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా మిస్టర్ నోబితా అండ్ సల్మాన్ రాకీ బాయ్ వీళ్ళు చాలాసార్లు అడిగారు. బ్రో, ఈ వీడియో మీకోసమే. ఇమాజిన్ చేసుకోండి, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఈ పవర్ఫుల్ టైటాన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఏ టైటాన్ గెలుస్తుంది అనేది చూద్దాం. ముందుగా ఈ వీడియో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లో వెళ్దాం. నెంబర్ 1, గాడ్జిల్లా ఎర్త్. మాన్‌స్టర్వర్స్‌లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటాన్ ఇది. చాలామంది మాన్‌స్టర్వర్స్ ఫ్యాన్స్కి ఈ గాడ్జిల్లా ఎర్త్ గురించి పెద్దగా తెలియదు అనుకుంటా. ఈ టైటాన్ని మనము గాడ్జిల్లా ప్లానెట్ ఆఫ్ ద మాన్స్టర్స్ అండ్ గాడ్జిల్లా ద ప్లానెట్ ఈటర్ అనే యానిమల్ చూడవచ్చు. గాడ్జిల్లా ఎర్త్ అంటే ఇంకేదో టైటాన్ అనుకోకండి, ఇది కూడా మన గాడ్జిల్లానే. ఈ గాడ్జిల్లా ఎర్త్ అనేది మన గాడ్జిల్లా యొక్క ఇన్కార్నేషన్, అంటే దాని యొక్క ఇంకో అవతారం. ఇప్పుడు మనము థర్మోన్యూక్లియర్ గాడ్జిల్లా చూసాం కదా, అలా. కానీ మన గాడ్జిల్లా ఈ ఎర్త్ గాడ్జిల్లాలోకి చేంజ్ అయ్యేసరికి ఫుల్గా మారిపోతుంది. అంటే దాని పవర్స్ కానీ, దాని టైల్ కానీ, బాడీలో చేంజెస్ కానీ, ఇలా 2030 ఇయర్ నుండి 20,000 సంవత్సరాల తర్వాత మన గాడ్జిల్లా ప్లానెట్ మీదనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటాన్గా చేంజ్ అవుతుంది. అదే ఈ ఎర్త్ గాడ్జిల్లా. ఇంకా ఈ టైటాన్ గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ వీడియో కూడా సరిపోదు. ఇంకో వీడియో సపరేట్గా ఈ ఎర్త్ గాడ్జిల్లా గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా దీని పవర్స్ విషయానికి వస్తే ఇది మాన్‌స్టర్వర్స్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటాన్గా అవుతుంది. సైజ్, గాడ్జిల్లా ఎర్త్ యొక్క సైజ్ని మనం కౌంట్ చేయలేము. ఎందుకంటే 20,000 సంవత్సరాల తర్వాత కూడా ఈ టైటాన్ అడ్డు అదుపు లేకుండా పెరుగుతూనే ఉంటుంది. స్ట్రెంగ్త్, ఇంకా మన గాడ్జిల్లా నార్మల్ ఫామ్లో ఉన్నప్పుడే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా అలాంటిది ఈ ఎర్త్ గాడ్జిల్లా ఫామ్లోకి చేంజ్ అయిన తర్వాత ఇంకా పవర్ఫుల్గా చేంజ్ అవుతుంది. ఎంతలా అంటే తన తోక ఒక్కటి చాలు యావరేజ్ టైటాన్స్ని కూడా చంపడానికి. ఇంకా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అటామిక్ బ్రెత్, గాడ్జిల్లాకు ఉన్న మెయిన్ పవర్ ఇది. ఈ అటామిక్ బ్రెత్ పవర్ ఎంత పవర్ఫుల్ అనేది మనందరికీ తెలుసు. ఇంకా మన గాడ్జిల్లా ఈ ఎర్త్ గాడ్జిల్లాగా చేంజ్ అయిన తర్వాత ఈ అటామిక్ బ్రెత్ అనేది ఇంకా చాలా పవర్ఫుల్గా చేంజ్ అవుతుంది. ఎంత పవర్ఫుల్ అంటే దీని ఒక్క బ్లాస్ట్తో అట్ ఏ టైం ఒక సిటీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది. డ్యూరబిలిటీ, మన నార్మల్ ఫామ్ గాడ్జిల్లా యొక్క డ్యూరబిలిటీనే అల్టిమేట్. ఇంకా ఎర్త్ గాడ్జిల్లా యొక్క డ్యూరబిలిటీ ముందు ఏ టైటాన్ నిలవలేదు. సిమెట్రికల్లీ ప్రెమబుల్ షీల్డ్, గాడ్జిల్లా ఎర్త్ ఒక పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డ్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఈ పవర్ తన యొక్క డోర్సల్ ప్లేట్స్లో ఉన్న వివో యాంప్లిఫైర్ నుండి వస్తుంది. దీని ద్వారా దేశంలో ఉన్న పవర్ మొత్తాన్ని ఆపగలడు. సూపర్ ఆక్సిలేటరీ వేవ్, 20,000 సంవత్సరాల తర్వాత గాడ్జిల్లా ఎర్త్ కొన్ని కొత్త అల్టిమేట్ పవర్స్ని గెయిన్ చేసుకుంటాడు. అందులో ఈ సూపర్ ఆక్సిలేటర్ వేవ్ ఒకటి. గాడ్జిల్లా డోర్సల్ ప్లేట్స్ ఛార్జ్ అయిన తర్వాత ఇది ఒక అరుపు అరుస్తుంది. ఆ అరుపు ఒక షాక్ వేవ్ని క్రియేట్ చేస్తుంది. గాడ్జిల్లా చేసిన టార్గెట్ మొత్తము ఈ అరుపు వల్ల డస్ట్రాయ్ అయిపోతుంది. ప్లాస్మా కటర్, ఇది కూడా గాడ్జిల్లా యొక్క కొత్త పవర్. గాడ్జిల్లాకు తన తోక చివరి భాగం కత్తిలాగా ఉంటుంది. దీని ద్వారా గాడ్జిల్లా ప్లాస్మా షాక్ వేవ్ని క్రియేట్ చేయగలడు. అంటే ఆ కత్తి లాంటి తోక ఒక లేజర్ లాగా పనిచేస్తుంది. దీని ద్వారా గాడ్జిల్లా ఎర్త్ ఏ టైటాన్ అయినా ఎటువంటి దాన్ని అయినా ఈజీగా ఒక షాట్కే చంపేస్తుంది. రీజనరేషన్, గాడ్జిల్లా ఎర్త్కి తన న్యూ ఫామ్ హీలింగ్ ఫ్యాక్టర్ని పెంచుతుంది. దీని ద్వారా గాడ్జిల్లా ఎర్త్ ఎటువంటి గాయాల నుండి అయినా త్వరగా హీల్ అయిపోతుంది. స్టిల్త్, మనందరికీ తెలుసు గాడ్జిల్లా రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటాడని. అలాగే ఈ గాడ్జిల్లా ఎర్త్ కూడా రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేసుకుంటాడు. ఎనర్జీ కన్వర్షన్, గాడ్జిల్లా ఎర్త్ ఒక ఎనర్జీ ఫామ్ నుండి ఇంకో ఎనర్జీ ఫామ్లోకి చేంజ్ అవ్వగలడు. ఇంటెలిజెన్స్, గాడ్జిల్లా ఎర్త్ కూడా చాలా ఇంటెలిజెంట్ అయిన టైటాన్. ఇంకా ఇవి గైస్ గాడ్జిల్లా ఎర్త్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. నెక్స్ట్ షీమో మాన్‌స్టర్వర్స్‌లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ టైటాన్స్. ఇంకా షీమో గురించి మనందరికీ తెలుసు. షీమో గురించి మనము చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. ఇంకా షీమో యొక్క పవర్స్ విషయానికి వస్తే సైజ్, ప్రజెంట్ మాన్‌స్టర్వర్స్‌లోనే షీమో అంత హైట్ అండ్ వెయిట్ ఏ టైటాన్ లేదు. షీమో
550 ఫీట్ హైట్ అండ్ 200,000 టన్స్ వెయిట్ ఉంటుంది. స్ట్రెంత్ అందరూ తెలుసు షీము మాన్స్టర్ వర్స్లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టైటాన్ అని. మన గాడ్జిల్లాకి సరైన మ్యాచ్ కాంగ్ లాంటి గ్రేట్ ఏప్ కూడా షీముని ఏం చేయలేకపోయింది. షీము చాలా పవర్ఫుల్గా మరియు స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి షీముని ఏ టైటాన్ ఎదిరించలేదు. వీలుంటే తన స్ట్రెంత్తో గాడ్జిల్లాని కూడా డిఫీట్ చేయగలదు. ఐస్ బ్రెత్ గాడ్జిల్లాకి అటామిక్ బ్రెత్, గిడోరాకి గ్రావిటీ బీమ్స్, అలాగే షీముకి ఐస్ బ్రెత్. షీముకి ఉన్న అతి అమూల్యమైన పవర్ ఇది. తన ఐస్ బ్రెత్తో ఒక దేశాన్ని ఫ్రీజ్ చేయగలదు. అలాగే ఏ టైటన్ అయినా షీము ఐస్ ఫ్రాస్ట్కి తట్టుకోలేదు. మనము గాడ్జిల్లా యాక్షన్ ద న్యూ ఎంపైర్ చూస్తే క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఐస్ని తన మౌత్ నుండి రిలీజ్ చేస్తుంది. అలాగే షీము జస్ట్ వాక్ చేస్తూ వస్తూ ఉంటే చాలు చుట్టుపక్కల ఉన్నవన్నీ ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. మనము గాడ్జిల్లా యాక్షన్ ద న్యూ ఎంపైర్లో స్కార్కింగ్ తన ఆర్మీతో షీముని తీసుకుని వస్తూ ఉంటాడు హాలో ఎర్త్లో. అప్పుడు మనము షీము యొక్క ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్ని చూడవచ్చు. డ్యూరేబిలిటీ ఇంకా నాకు తెలిసినంతలో షీముకున్న డ్యూరేబిలిటీ ప్రజెంట్ మాన్స్టర్ వర్స్లో ఏ టైటానికి లేదనుకుంటా. గాడ్జిల్లా యాక్షన్ ద న్యూ ఎంపైర్లో షీముకి ఒక చిన్న గాయం కూడా కాదు. అలాగే గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్తో షీముని అటాక్ చేసినా కానీ షీముకి ఏమీ కాదు. ఇంటెలిజెన్స్ షీము కూడా చాలా తెలివైన టైటాన్. ఎందుకంటే స్కార్కింగ్ దగ్గర క్రిస్టల్ ఉన్నప్పుడు స్కార్కింగ్ మాట వినింది. అది డిస్ట్రాయ్ అయిన తర్వాత గాడ్జిల్లా అండ్ కాంగ్ మాట విని స్కార్కింగ్ని చంపేసింది. దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు షీము సిచ్యువేషన్ తగ్గట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా షీము ఒక ఇన్నోసెంట్ అయిన టైటాన్ అండ్ న్యూట్రల్గా ఉంటుంది. గాడ్జిల్లా ఎక్స్కాంగ్లో మనం షీము ఫుల్ పవర్స్ని చూడలేదు. తను కష్టంగా ఫైట్ చేసింది. ఒకసారి తనకు కోపం వస్తే ఫుల్ పవర్స్తో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా ఇవి గైస్ షీము యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇంకా ఈ 2 పవర్ఫుల్ టైటాన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఏ టైటాన్ గెలుస్తుంది అనేది చూద్దాం. నా ఒపీనియన్ ఏంటంటే షీము మీద గాడ్జిల్లా ఎర్త్ గెలుస్తుంది. ఎందుకేమని కూడా నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20,000 సంవత్సరాల తర్వాత ఈ ప్లానెట్ మీద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఈ గాడ్జిల్లా ఎర్త్. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసిన మన గాడ్జిల్లా కంటే ఈ గాడ్జిల్లా ఎర్త్ 10 ఇంతలు పవర్ఫుల్గా ఉంటాడు. అంతేకాకుండా చాలా పవర్స్ని గెయిన్ చేసుకుని ఉంటాడు. ఈ 2 టైటన్స్ తలపడితే షీము తన ఐస్ ఫ్రాస్ట్ని గాడ్జిల్లా ఎర్త్ మీదకు రిలీజ్ చేస్తుంది. అప్పుడు గాడ్జిల్లా కూడా తన ఆటోమిక్ బ్రెత్ని రిలీజ్ చేస్తాడు. ఇక్కడ గాడ్జిల్లా యొక్క ఆటోమిక్ బ్రెత్ చాలా అంటే చాలా పవర్ఫుల్. షీము యొక్క ఐస్ ఫ్రాస్ట్ కూడా పవర్ఫుల్లే. ఒకవేళ షీము గాడ్జిల్లా ఎర్త్ని ఫ్రీజ్ చేస్తే గాడ్జిల్లా తన ఎనర్జీ కన్వర్స్ని యూజ్ చేసి ఆ ఐస్ని కరిగిస్తాడు. ఇంకా ఇక్కడ గాడ్జిల్లా ఎర్త్ యొక్క ప్లాస్మా కటర్ చాలా అంటే చాలా పవర్ఫుల్. అలాగే గాడ్జిల్లా తన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి షీముని డిఫీట్ చేయగలడు. అలాగే గాడ్జిల్లా ఎర్త్కి సూపర్ యాక్సిలరేటరీ వేవ్ కూడా ఉంది. దీనితో షీము మీద అటాక్ చేయగలడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ గాడ్జిల్లా ఎర్త్ థర్మోన్యూక్లియర్ గాడ్జిల్లాకి కొంచెం ఈక్వల్గా ఉంటాడు. నా ఒపీనియన్ ప్రకారం గాడ్జిల్లా ఎర్త్ విన్నర్. ఇంకా షీము గెలవదా బ్రో అంటే చెప్పలేము. 50-50 ఛాన్సెస్ అవుతాయి. ఇంకా ఈ 2 పవర్ఫుల్ టైటాన్స్లో మీరు ఏ టైటాన్ గెలుస్తుందని అనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.